దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొకసారి ప్రభు ఇచ్చిన కృపను బట్టి, ప్రభు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు తన అద్వితీయక ఆశీర్వాదాన్ని మనకిచ్చుచున్నాడు అనే విషయాన్ని మర్చిపోకుండా దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థన చేసేవారంగా మనం ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం ఈరోజు పాఠం కొరకు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా, నీ నామాన్ని బట్టి మేము స్తుతిస్తుండగా, నీ నామాన్ని బట్టి నేను గణపరుస్తుండగా, నీ ఆలోచన క్రియలు, నీ తలంపులు నాకు అనుగ్రహించి నడిపించమని ఆత్మరూపుడా, ఆదరణకర్తవైన దేవా, నీ కొందనాలయ్యా. ఈ సమయంలో నిన్ను స్తుతిస్తుండగా, నేను కీర్తిస్తుండగా, నేను గణపరుస్తుండగా, నీ ఆలోచన క్రియలు, నీ తలంపులు నాకు అనుగ్రహించి నీ బిడ్డలతో నీవే మాట్లాడమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు దేవదేవుని నామంలో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని సన్నిధి సహాయం తోడైండును గాక, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కూడా దేవునిని స్తుతించుట. దావీదు గారు అనేక మార్లు దేవునిని స్తుతించాడు, అనేక రీతిలుగా ప్రభువుని గణపరిచాడు, అనేక రీతిలుగా ఆయనను కీర్తించాడు, అనేక రీతిలుగా ఆయనను కొనియాడాడు దావీదు గారు. ఎందుకంటే మనము ఎందుకు ఈ రకమైన రీతిని చెప్పుకుంటున్నాం, ఎందుకు ఈ రకమైన ఆలోచనను మనం కలిగి ఉన్నాము అని మనం గ్రహిస్తే, దేవదేవుడు అనేకమైన ఆలోచనలలో ముందుకు నడిపించేవాడుగా ఉన్నారు అని మనం గమనించాలి. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యమును చదువుతుండగా ఇక్కడ ప్రభు మాట్లాడుచును. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఏ రకంగా మనకి వివరిస్తుంది అనే వాక్యం వింటే చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. 112వ అధ్యాయంలో యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలు అధికముగా ఆశ్రయించేవాడు, కోరుకునేవాడు ధన్యుడు అని అంటున్నాడు. అయితే వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు, యథార్థ వంశపు వారు దీవించబడుదురు. ప్రభునందు ప్రియులారా, ప్రభువును స్తుతిస్తే ఎంతగా దీవించబడతాం, ఎంతగా మనం కొనియాడబడతాం, ఎంతగా ఆరాధించబడతాం, ఎంతగా బలపడతాం అనేది వాక్య గ్రంథంలో స్పష్టంగా మనకు కనబడుతుంది. స్పష్టంగా ఎందుకంటే దేవుడు తన క్రియను, తన ఆలోచనను ఈరోజు నీకు నాకు చూపించుచున్నాడు అని ఆలోచనలో మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆత్మీయ తలంపులు మనం కలిగి ఉండగలుగుతాం. కనుక ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే ఆత్మ సంబంధమైన క్రియలతో మనం మాట్లాడుతున్నాడు, ఆలోచన సంబంధమైన క్రియలతో మనతో ఆయన ఉపదేశిస్తున్నాడు అనే విశేషాన్ని మర్చిపోవద్దు ప్రియులారా. గనుక అయితే ఇక్కడ అంటున్నాడు, కలిమియు సంపత్తి వారి ఇంట ఉండెను అంటున్నాడు, వాని నీతి నిత్యము నిలిచెను. కలిమియు సంపాదన నీ ఇంట ఉండునని పరి నీ నీతి కూడా దేవుడు నిలుపును అని అంటున్నాడంటే దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత శ్రేష్ఠుడు, ఎంత వివేకవంతుడు, ఎంత ఆలోచనకర్త. మనం ఆలోచించాలి ఒకసారి. దేవుడు ఎందుకు ఈ మాటలు నీకు నాకు చెప్తున్నాడు అంటే ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలిగి ఉన్నాము కాబట్టి, ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనం కలిగి లేము కాబట్టే కదా ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నారు. ప్రియులారా, గమనించండి ఒకసారి, ఆలోచించండి ఒకసారి. ప్రభు ఏమంటున్నాడు, ప్రభు ఏమని మాట్లాడుచున్నాడు.
అనే ప్రత్యక్షము, ఆయన ప్రత్యక్షత ఎలాగుంది మనుషుల ఎడల, ఏ రకంగా ఉంది, ఏ రకమైన ఆలోచనలో ఉన్నావు, ఏ రకమైన క్రియలు కలిగి మనం ఉన్నాం, ఇది మనం ఆలోచించాలి ప్రియులారా, నష్టపోతాం లేకపోతే. గనుక ఈరోజు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టెను, యథార్థముతో ఉన్న వారికి వెలుగు పుడుతుందంటున్నాడు. రెండో లైను, వారి కటాక్షముతో వాత్సల్యతయు నీతియు కలవారు. అంటే వారు దేవుని ఎడల విశ్వాసము నమ్మకము కలిగినప్పుడు మనం ఏ రకంగా ఉంటామనేది ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచనలో నింపబడుతున్న వారులారా, ప్రభు నీతోటే మాట్లాడుచున్నాడు, ఆ విషయం మర్చిపోవద్దు. ప్రభు నీతోటే మాట్లాడుచున్నాడు విషయం మనం మర్చిపోకుండా ఉండాలనేది ప్రభు ఉద్దేశం. ప్రియులారా, దేవుడు తన క్రియలను బట్టి, తన ఆలోచన బట్టి ఎంతగానో హెచ్చించే వారంగా, ఎంతగానో బలపడే వారంగా ఉండాలనేది ప్రభు ఉద్దేశం. అయితే ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన, దయాళుడు, అప్పిచ్చేవారును, భాగ్యవంతులు అంటే దయాగుణము కలిగినప్పుడు నువ్వు అప్పిచ్చేవాడు, నువ్వు భాగ్యవంతుడు. దయాగుణం మనకు ఉండాలి. అప్పిచ్చేవారి పట్ల మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు అప్పును మనం వచ్చి ప్రేమగా తీసుకోగలం. అప్పిచ్చేవాడు దయాగుణము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. అయితే అదే అతను వ్యాజ్యము గెలుస్తుందంట. ఎందుకని అప్పిచ్చేవాడు ప్రేమతో ఇచ్చే తన అవసరాలను బట్టి అప్పుగా తీసుకుని ఉన్నప్పుడు ఇయ్యా, మీరు త్వరగా కొంచెం కొంచెంగా ఇచ్చేసుకో అని చెప్పడం, అంటే నీ ఆజ్ఞము, నీ మర్యాద, నీ గౌరవము హెచ్చించబడుతుంది ప్రియులారా. అట్టివారు ఎప్పుడూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకమును ఉందురు. అంటే యథార్థ మనసు కలిగిన ఇప్పుడు నేను ఎప్పుడు కదిలించబడవు, నీచిగా నిత్యముగా నీతి కలిగి ఉంటావు అనేది ప్రభు ఉద్దేశం. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుచున్నాడు అనే విషయం మాత్రం మర్చిపోతే నష్టపోయేది మనమేనండి. అటు విషయాల్లో మర్చిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలది ప్రభు ఉద్దేశం. గనుక ఈరోజు ఎంతగా మాట్లాడుతున్నాము, ఎంతగా ఉపదేశిస్తున్నాము, ఎంతగా మనం ఆలోచన కలిగి ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు ఊహించుకున్నా అంటే నీ ఊహించుకున్నట్టు కాదు, ఇది చాలా ఆలోచనతో కూడిన క్రియలు, ఆలోచనతో కూడిన పనులు కూడా మనం చేయగలిగి ఉండాలి. అప్పుడే దేవుని పట్ల ఆత్మీయతను మనం పెంచుకోగలుగుతాం. అయితే యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండేవారు ఉండును. అంటే ఇక్కడ మాట్లాడుతున్న ప్రియులరా మనం గమనించాలి ఒకసారి. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తలు తెగుత ప్రమాదమైన వార్తలకు భయపడడంట. జడడు అంటాడు, భయపడడు అని అర్థం. ఎందుకు దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు? ఇంకా అంటున్నాడు ఇక్కడ, వాని మనసు స్థిరముగా ఉంటుందంట. ఎక్కడ ఎటువంటి ఆందోళనలో ఉండడు అతడు, వాడి మనసు స్థిరముగా ఉండును అంటున్నాడు ప్రభు. తన శత్రువులైన కోరుకు నెరవేరకు వరకు వాడు భయపడడు. దాని శత్రువులు కార్యమును, అంటే ఏ రకంగా దేవుడు చేస్తాడో ఆ క్రియ చూసే వరకు భయపడడు. వాడు ధైర్యముగా బలముగా ఉంటాడని ఈ వాక్యం చెప్తుంది. ప్రియులారా, మనం గమనించాలి ఒకసారి. వారు దాతృత్వము కలిగి వాడు బేదలకు ఇచ్చును, వాడి యొక్క నిత్యము వాడి నీతి నిలుచును. ఇక్కడ మాట్లాడుతున్న మాటలను మనం గమనించాలి. నీ ఫోను గమనించినప్పుడు నీ ఆలోచన క్రియలను మనము కలిగి ఉన్నప్పుడు ఆయన ఎడల ఎలాగున్నామనేది ప్రభు చెప్తున్న మాట.
తన కోరిక నెరవేరే వరకు వాడు భయపడడు. వాడు దాత్రము వాని నీతి నిత్యము నిలుచును ప్రియులారా అని అంటున్నాడు ప్రభు. అంటే వాడి దాతృత్వము ఏ రకంగా ఉంటుందనేది, ఏ రకంగా వాడు ప్రార్థన చేస్తాడు, ఏ రకమైన విజ్ఞాపన కలిగి ఉంటాడు అనేది వాక్యం చెప్తుంది. ఈరోజు నీవు కానీ నేను కానీ వింటున్నాం కానీ మాట్లాడుతున్నాం కానీ ఆలోచన లేని పద్ధతులు, ఆలోచన లేని మనుషులుగా మాట్లాడే వారంగా ఉన్నాం. ఈరోజు దేవుని సన్నిధిలో ఏ రకమైన విశేషం, ఏ రకమైన ఆలోచన మనం కలిగి ఉన్నాం. అందుకే దేవుని స్తుతించండి అయ్యా, స్తుతించండి, స్తుతించండి. స్తుతి చేయటం చాలా మంచిదయ్యా, ప్రార్థన చేయటం మంచిదయ్యా, ఆరాధన చేయటం మంచిది. ఎక్కడ ఉంటే అక్కడ దేవుని స్తుతించండి. స్తుతులే నిన్ను కాపాడుతాయి, స్తుతులే నిన్ను రక్షిస్తాయి, స్తుతులే నీ పాపముని కడిగి వేస్తాయి, స్తుతులే నీకు మార్గాన్ని చూపుతాయి, స్తుతులే నీ జీవితానికి ఆరోగ్యం, ఆయుష్ను, సంపూర్ణ శక్తిని, బలాన్ని ఇస్తాయని అనేక మార్లు మొత్తుకుంటున్నాం. కానీ ఎవరు కూడా వినలేని పరిస్థితి. స్తుతి చేయటం వల్ల దేవునికి ఎంతగానో నీవు విధేయతుడుగా, ప్రేమ చూపేటవాడుగా, ఆత్మీయతుడుగా, ఆలోచనకర్తగా, విశ్వాసమును చూపించేవాడుగా నువ్వు దేవుని పట్ల ఉంటావనేది ప్రభు చెప్తున్న మాటలు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు, నేను ఈ యొక్క 112 అధ్యాయంలో ప్రభు చెప్తున్న మాటలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మనకి, ఆశ్చర్యం. ఎందుకంటే ఆత్మీయత తలంపులు మనం కలిగి లేకపోతే ఏ రకంగా నష్టపోతాము, ఏ రకంగా మనం కోల్పోతున్నామని దేవుడు చెప్తున్నాడు. అందుకే ప్రతి మనిషికి తీర్పులో వెళ్తున్నాను అనుకున్నప్పుడు నీలో సాక్ష్యం ఉండాలి. నీ దగ్గర సాక్ష్యం లేకపోతే తీర్పులో ఉన్న ప్రయోజనం లేని వాడివాగా మిగిలిపోతాం. అందుకే తీర్పు అనే సాక్ష్యం చాలా అవసరం మనుషులకి. ఎస్, నీలో తీర్పుకి నువ్వు ప్రవేశిస్తున్నవాడికి సాక్ష్యం ఉండాలి. బోని ఎక్కేవాడు జడ్జి గారు అడుగుతాడని లాయర్ గారు ముందుగానే చెప్తాడు. నీ దగ్గర కొంత ప్రిపేర్ అయ్యి మరి మాటలు ఉండాలి. ప్రిపేర్ అవ్వవా? అవునయ్యా, జడ్జి గారు అడిగిన దానికి ఈ రకంగా సమాధానం చెప్పని ప్రిపేర్ చేస్తాడు ఎవరో? లాయర్ గారు. ఎందుకంటే జడ్జి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నీది జయముగా నువ్వు పలికే మాటలు ఆయనకి నిజమా మాట్లాడతాడని తెలియాలంట. అటువంటి సాక్షి నీలో ఉండాలంటున్నాడు. అయితే వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. భక్తిహీనులు దాన్ని చూసి చింతపడుదురు. దేని చూసి? భక్తిహీనులు అంటే ఎవరు? ప్రభు అంటే తెలియని వారు, దేవుడంటే లెక్కలేని వారు ఏం చేస్తారంట? దాన్ని చూసి చింతపడతారు అంట. అయితే వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. చూడండి, వారు పళ్ళు కొరుకుతూ క్షీణించిపోతూ భక్తిహీనుల ఆశ భంగమైపోతుందంటే జయించదంట, నాశనం అయిపోతుందంట. ఈరోజు మనం ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. ఈ కీర్తన గ్రంథంలో సుమారు మనం మొదటి వచనం కంటే 112 వచనాల వరకు మనం చదువుకుంటూ వచ్చాం. దావీదు గారు ఎలాగూ ఏ రకంగా మాట్లాడాడు కీర్తన గ్రంథంలో మొదటి నుండి ఈ వచనాలన్నీ కూడా మనకు వినిపిస్తున్నాయి. ఎలాగా ఏ రకంగా దేవుని ఎడల కలిగి ఉన్నాడు. ఎక్కడ చూసినా దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు దావీదు గారు. అందుకే ఎంత పాపము చేసినా కానీ దేవుడు తన ఇల్లులో నమ్మకమైన, అంటే దేవునిని గణపరచటం మర్చిపోలేదు. దేవుడు నన్ను చూస్తాడని ఆ యొక్క ఉనికిని మాత్రం మర్చిపోలేకపోతున్నాడు. దేవుని కళ్ళు కప్పి నేను ఏ పాపము చేసినా నేను చేశానంటే, అవును, ఆయన కళ్ళు ఎదుటే పాపం చేశాను. మరి ఆయన చూస్తున్నప్పుడు నేను పాపం చేశాను, కానీ నిజంగా ఆయన ఎదుట ఆయనకంటే గొప్పవారు ఈ ప్రజలు. అందుకే ప్రజల మధ్యన ఆయన చూస్తున్నాడు, కానీ చూడలేని ఈ వీరి మధ్యన నీ పాపం చేశాను ఒప్పుకుంటే దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు. అందుకే దావీదు దేవుని యందు పాపము చేశాను ఒప్పుకున్నాడు. బహిరంగంగా కూడా ప్రజల ఎదుట, ఇదిగో నా దేవుడు చూస్తుండగానే మీకు తెలియకుండా నేను పాపం చేశాను, కాబట్టి దేవుడు నన్ను ఆయన అంగీకారమైతే క్షమించగలడు, లేకపోతే క్షమించుడు అన్నాడు. ఈనాడు ఎవరన్నారు అలాగా? దేవుడు చూస్తాడు, చూసేవాడు, వినేవాడు, నీతో నడిచేవాడు, నీ మాటలు వినేవాడు, నీ మనసును గద్దించి మార్గములోనే పెట్టేవాడు దేవుడు. ఆయన ఎదుట మనం ఏ రకంగా ఉన్నామో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అయితే ఇక్కడ అంటున్నా ఈ మాటలు మనం ఒకసారి గమనించినప్పుడు, మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ అంటున్నా కదా, ఈ 112 అధ్యాయంలో మొదటి వచనంలో
యెహోవాను స్తుతించుడి. అంటే యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన ఆజ్ఞలను మీరగలడా? లేదే. ఎలా మీరగలడు? కాబట్టి ఈ రోజున వింటున్న మీరు నేను మనమందరము కూడా ఆయన కృపలో, ఆయన ఆలోచనలో, ఆయన నీడలో, ఆయన ఆలోచన ఆత్మీయతో బలమైన విజ్ఞాపన కలిగి ఆ దేవదేవుడు మిమ్మలను నన్ను నడిపించుతున్నాడని, వినుచున్నాడని, ఆలకించేవాడని, మనకు అంగీకారం ఇచ్చేవాడని, మన తలంపులన్నిటి కూడా ఆయనకి తెలుసు అని ఎంతవరకు నమ్ముతున్నాం? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మనం ఆలోచించకపోతే చాలా నష్టపోతాం. ఇక్కడ ఆయన 5వ అధ్యాయము 6వ అధ్యాయం 7వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే దేవుని యందు ఎలాగైతే విశ్వాసం కలిగి ఉంటారో అలాగే నువ్వు హెచ్చించబడతావంట. అందుకే దేవునిని స్తుతించుతూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, ఘనపరుస్తూ ఉండాలి. అటువంటి దేవుని ఆశీర్వాదం ఆ దేవదేవుడు మనందరికి అందించి ఆయన మహిమ మేఘానికి ఎక్కించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక, వందనాలు, కరుణామయుడ, స్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించము, మా ప్రార్థన చెవియొగ్గుము, మా ప్రార్థనకు నెరవేర్పు దయచేయము, మా ప్రార్థన నేను నడిపించి ముందుకు సహాయం దయచేయమని అడుగుచున్నాను. ఈరోజు నా దేశమును, నా దేశంలో ఉన్న మిలిటరీ వారు, నా దేశంలో ఉన్న పోలీస్ శాఖ వారు, నా దేశంలో ఉన్న డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, నా దేశంలో పారిశుద్ధ వారు, నా దేశంలో నాయన రైతులు అనేకులుగా ఉన్నారు. నీటి మీద, నేల మీద ప్రయాణం చేస్తున్న నా దేశ ప్రజలందరినీ చేతులుగా అప్పగిస్తున్నాను. నా దేశంలో ఉన్న గర్భిణీ స్త్రీలు, నా దేశంలో ఉన్న బాలింతరాలు, నా దేశంలో గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, నా దేశంలో అభాగ్యులుగా ఉన్నవారు తండ్రి, ఇదిగో నా దేశములో, నా గ్రామములో, నా పట్టణములు, నా చుట్టూలో, నా దేశంలో ఉన్న ప్రతి వారు నా సహోదరులే, ప్రతి వారు నా యొక్క బంధుమిత్రులే, ప్రతి వారు నా ఆత్మీయులే, ప్రతి వారు నా ఆలోచన నాయన నీ ఆలోచనతో నిలబడిన వారే. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న వారు, అలాగే షష్ఠి పూర్తి, సిల్వర్ జూబులు, ఆయా శుభకార్యములు, వివాహములు చేసుకున్న వారందరినీ దీవించమని ప్రభా, మంచి దయా కిరీటం, మంచి ఆరోగ్యమైన కిరీటం, ఆత్మీయ కిరీటం, ఆనందమైన కిరీటం, సంపూర్ణమైన శక్తి కలిగిన కిరీటముని బిడ్డలకు దయచేసి మహిమ పొందమని మా దేశాన్ని, మా దేశ ప్రజలను దీవించండి, ఆశీర్వదించిన ప్రపంచ దేశ నాయకులను ఇదిగో మరలా యుద్ధాలు నాయన మరి నా రాజుకుంటున్న ఎవరకు ఎంతవరకు ఇదిగో 3 ఏళ్ళ నుంచి ఒక దేశము మరొక దేశం యుద్ధం చేస్తుంది. అంతకుముందు మరొక దేశం నాయన రష్యా, ఇదిగో ఉక్రెయిన్ 4 సంవత్సరాల నుంచి ఏకదాటికి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇదిగో తండ్రి, నీవు పుట్టిన దేశం, నువ్వు నడిచిన దేశం ఇజ్రాయేల్ కాజా మధ్యన మరలా 3 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉన్నాయి. 2 సంవత్సరాలు పూర్తవుతుంది ప్రభా. ఈ యొక్క మార్చి నెల వస్తే ప్రభా కనుక దేవా ఈ నెలాఖరికి 3వ సంవత్సరంలో కూడా పూర్తయి నాయన ముందుకు వెళ్తున్నారు. అంతగా కక్ష ఏంటి ప్రభా ఈ రోజుల్లో. కాబట్టి శాంతి, సమాధానము, నెమ్మదనము దయచేసి నా దేశ ప్రజలకు, నా గ్రామ ప్రజలకు, నా స్నేహితులకు, నా బంధుమిత్రులకు, నా అన్నాదమ్ములకు, సేవకులకు, పరిచారకులకు, స్వార్థులకు, పండితులకు అందరికీ నీ మహిమ, నీ కృప, నీ ఆశీర్వాదం సమకూర్చి నడిపించమని ఆత్మరూపుడైన క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా. ప్రభునందు ప్రియులారా, దేవుడిచ్చిన కృపను బట్టి మరి ఈ రోజుకు కరెక్ట్గా మరి నాకు 49 సంవత్సరాలు పూర్తయి 50 సంవత్సరాలకు అడుగు పెట్టాను. దేవుడు 49 సంవత్సరాలు ఆరోగ్య విషయంలో, ఎన్నో మరణమైన ప్రయాణముల్లో, ఎన్నో ఇబ్బందుల్లోని నా దేవుడు నన్ను కాపాడి మీకు మీ మధ్యన ఒక బాధకుడిగా, ఒక సేవకుడిగా, పరిచారకుడిగా, స్వార్థకుడిగా నన్ను దేవుడు నిలబెట్టాడు. కాబట్టి మీకు, మీ కుటుంబాల కొరకు నిత్యము ప్రార్థన చేసే పనిముట్టుగా దేవుడు మరొక సంవత్సరం నాకు నూతన జీవితాన్ని ఇచ్చాడు. అందుకు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు. నా కొరకు, నా పరిచయ కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాతా.